జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. వదినా అనయ్య ఏమైంది మరిది? ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నారు? అమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళిపోయింది వదినా? అత్తయ్య ఇంటికొచ్చిన విషయం యష్కలా తెలిసిందే. అమ్మ గురించి తమ్ముడికి తెలియకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేశానే, అయినా ఎలా తెలుసుకున్నాడు వీడు? మాట్లాడరేంటన్నయ్య? అత్తయ్య ఇంటికి రావడం ఏంటి మరిది గారు? అసలు ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? నేను కూడా అదే అడుగుతున్నాను వదినా. అమ్మ ఎప్పుడొచ్చింది, అసలు ఎందుకు వెళ్ళిపోయింది? ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుందిరా? అంటే అమ్మ మన ఇంటికి వచ్చిన విషయం కూడా మీకు తెలీదా? మీరసలు ఏ లోకంలో ఉన్నారన్నయ్య? అసలు ఇంట్లోనే ఉన్నారా లేదా ఇంకెక్కడైనా ఉన్నారా? ఏంటోదినా ఇది? మిమ్మల్ని నమ్మితే మీరు అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి? ఇంటికొచ్చిన మనిషిని కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నారా మీరు? మరిది గారు, అసలు అత్తయ్య ఇంటికి రాలేదు. వస్తే మీకు కాల్ చేసే వాళ్ళం కదా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? లేదు, కన్ఫర్మ్గా అమ్మ ఇంటికి వచ్చింది. ఇంటి నుంచే మళ్ళీ పారిపోయింది. ఎందుకో సమాధానం చెప్పండి. అయ్యో మరిది గారు, మాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య ఇంటికి రావడం ఏంటి, మళ్ళీ పారిపోవడం ఏంటి? అంతా ఏదో విచిత్రంగా ఉంది. నాకు కూడా విచిత్రంగానే ఉందో వదినా. ఈ ఇల్లన్నా ఈ ఇంటి మనుషులన్నా అమ్మ ఎందుకు భయపడుతుంది నాకు అస్సలు అర్థం అవడం లేదు. ఇక్కడే ఏదో జరిగింది. అందుకే అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది. అదేంటో చెప్పండి. అసలు అమ్మకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. మన దగ్గరికి రావడం నచ్చడం లేదు. ఎవరి వల్ల అమ్మ బాగా ఇబ్బంది పడుతుంది. అమ్మని ఎవరో మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. లేదంటే అమ్మ నన్ను చూసి కూడా భయపడి పారిపోవడం ఏంటోదినా? అసలు ఎవరిదంతా చేస్తున్నారు? ఎవరమ్మ మనసుని కష్టపెడుతుంది చెప్పండి. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేదంటే మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. అంటే అంటే ఏంటి మరిది గారు మీ ఉద్దేశం? అత్తయ్యని మేమే ఏదో చేసామనా, లేదా ఇంట్లో నుంచి మేమే అత్తయ్యని తరిమేశామనా? చెప్పండి మరిది గారు. మీ మాటల్ని బట్టి మాకదే అర్థమవుతుంది. ఆయన మాకేం అవసరం మరిది గారు? అత్తయ్యని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే నేను ఆమెని బాధ పెడతానా? ఎందుకు మీరిలా మాట్లాడుతున్నారు? అత్తయ్య మానసిక పరిస్థితి దెబ్బతిన్న తర్వాత నేను తనని పసిబిడ్డలా చూసుకుంటున్నాను. అసలు ఆవిడ్ని నేను ఇబ్బంది పెడతానా చెప్పండి? ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి మమ్మల్ని ఇలా అనుమానించటం ఇది కరెక్ట్ కాదు మరిది గారు, కరెక్ట్ కాదు. అత్తయ్య గారు పారిపోయిన దగ్గర నుంచి నేను కానీ మీ అన్నయ్య కానీ సరిగ్గా తిండి కూడా తినటం లేదు, నిద్ర కూడా రావటం లేదు.
24 గంటలు అత్తయ్య గురించి మా ఆలోచన. అత్తయ్య గారు దొరికి త్వరగా ఇంటికి రావాలని నేను మొక్కని దేవుడే లేడు తెలుసా. పారిపోయింది మీ అమ్మగారు కాదు మరిది గారు, నాలో ఉన్న నా ప్రాణం. ఊరుకో మధు, ఊరుకో. మా తమ్ముడేదో బాధలు అలా అన్నాడు అంతేగాని వాడికి నీ మీద కోపం ఎందుకుంటుంది? బాధపడకు మధు, నువ్వు బాధపడకు. వదినా, నేను మిమ్మల్ని అనడం లేదు వదినా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నాను. ఆ ప్రాబ్లం మీరని కాదు నా ఉద్దేశం. ఏదో జరగకపోతే అసలు అమ్మ ఇంటికి వచ్చి మరీ ఎందుకు పారిపోతుంది? అదే నాకు అర్థం కాని ప్రశ్న. నిజంగా అత్తయ్య గారింటికి వస్తే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని ఇంట్లోనే ఉంచేలా చేస్తాం, కానీ బయటికి ఎందుకు పంపిస్తాం చెప్పండి మరిది గారు. నాకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది వదినా. ఏంట్రా అది? మనం ఎంత వెతికినా అమ్మ దొరకదన్నయ్య. అమ్మ అంతట అమ్మే రావాలి అంతే. రేయ్ యష్, మీ తమ్ముడికైతే అత్తయ్య దొరకలేదు, సో మనం సేఫ్ అయినట్టే. చెప్పండి మేడం. రేయ్, మీరెంతమంది ఉన్నారా? నలుగురం మేడం. మీతో పాటు మీ వాళ్ళని 40 కాదు 400 మందిని జాయిన్ చేసి సిటీ మొత్తం అత్తయ్య గురించి వెతకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను. బట్ మా అత్తయ్య మాత్రం మనకి దొరకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, ఓకేనా? అలాగే మేడం. రేయ్ పదండ్రా. హలో, ఆ పేరు దామునే. దాము అంటే దమయంతి. మీకు ఆ ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తే దయచేసి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. దాము ఫోటో కూడా మీకు వాట్సాప్ చేశాను, మీరు చూడండి, మర్చిపోకండి. మావయ్య, అమ్మా సింధు, ఏంటమ్మా ఈ గెటప్? చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం కనపడుతుంది. ఏంటి విషయం? స్వాతిని కాపాడేశాను మావయ్య. సేఫ్గా తనని వాళ్ళ ఊరికి పంపించేశాను. ఓ, ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అసలైన ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది కదమ్మా. అదే మీ అత్తయ్య ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ ఏం తెలియలేదు కదమ్మా. నేను ఒక పిచ్చివాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నాను. మీ అత్తయ్య గురించి ఎంక్వైరీ చేస్తున్నానమ్మా. అత్తయ్య ఇంటికి వచ్చిందంట మావయ్య, కానీ అక్కడి నుంచి పారిపోయిందంట యష్ చెప్పాడు. దాము ఇంటికొచ్చి పారిపోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. అత్తయ్య కావాలనే దొరకకుండా పారిపోతున్నారు. మనకి దొరకకుండా పారిపోవడం ఏంటమ్మా? ఆ మధునే ఏదో చేసింది మావయ్య.